హలో మంజు, ఆఫీస్కి బయలుదేరావా? నేను రెడీగా ఉన్నాను. నేను ఆఫీస్కి రావట్లేదే. ఎందుకు? ఒంట్లో బాలేదా? అవును, కానీ నాకు కాదు, మీ అక్కకి. తనకి నడుం పట్టేసిందంట, నొప్పి సివియర్గా ఉందంట. హాస్పిటల్కి తీసుకెళ్ళమని అడిగింది, అందుకే మీ ఇంటికొచ్చాను. మా అక్కకి బాలేపోతే నీకు ఫోన్ చేయడం ఎందుకో? నాకు ఫోన్ చేయొచ్చు కదా. సరే, హాస్పిటల్కి ఎందుకు కానీ మా ఇంటికి తీసుకురా, శివగారు చూస్తారు. నేను అదే చెప్పానే, కానీ మీ అక్క ఆ ఇంటికి రానంటుంది. అదేంటి అలా ఎందుకంటుంది? సరే, ఒకసారి ఫోన్ మా అక్కకివ్వు. అక్క, స్నేహ నీతో మాట్లాడుతుందంట, మాట్లాడు. హలో స్నేహ. అక్క, పొద్దున గంగ అలా మాట్లాడిందని రానంటున్నావా? ఆ చిన్న పిల్లక్క, దాని మాటలు పట్టించుకుంటావేంటి నువ్వు? వెంటనే బయలుదేరా అక్క. వద్దులే స్నేహ, నేను మంజు కలిసి హాస్పిటల్కి వెళ్తాము. ఎందుకక్క అలా పట్టుపడుతున్నావు? శివగారు హాస్పిటల్కి వెళ్లాలనే రెడీ అవుతున్నారు. కాసేపు ఉండమని చెప్తాను. ఈలోపు మీరు వెంటనే వచ్చేయండి. వద్దులే స్నేహ, నా మాట విను, నేను రాలే. ఏంటక్క నువ్వు చిన్నపిల్ల మాటలు పట్టుకొని ఇలా పంతం పడతావా? చిన్నపిల్ల మాటలు కాదే, పెద్దవాళ్లే నన్ను మీ ఇంటికి రావద్దు అన్నారు. హ? ఎవరు? అవన్నీ ఇప్పుడు ఎందుకు లేవే, ఇప్పటికే నేను చాలా అపనిందలు పడుతున్నానే.